ఈరోజు వీడియోలో నిన్న జరిగిపోయిన ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ రివ్యూ, అలాగే ఈరోజు జరగబోతున్న ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ ప్రివ్యూ, ఈ రెండు ఒకేసారి చూసేద్దాం. ఏదో ముంబై టీంని ఏదో అనుకుంటే చివరికి తుస్సుమందంట, అలా తయారైంది ఆ ముంబై టీం పరిస్థితి. చెన్నై వాళ్ళు కూడా ఏదో ఓకే అనిపించి మ్యాచ్ ఏదో రకంగా గెలిచామనిపించారు. సో ఈ మ్యాచ్ ఎలా జరిగింది, అలాగే రిషబ్ పంత్ వర్సెస్ కేఎల్ రాహుల్ లాగా జరగబోతున్న ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ ఎలా ఉండబోతుంది, దీని గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఈజ్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా నొక్కితే ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి పెట్టండి అందరూ. ఇంకా మరిన్ని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అసలు నిన్న జరిగిన మ్యాచ్ ఏది, ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్, సిఎస్కే మ్యాచ్ ఏ విధంగా జరిగిందంటే, ముందు అసలు దానికన్నా ముందు జరిగిన ఎస్ఆర్హెచ్ కాటేరమ్మ కొడుకుల ఓచకోత చూసిన వాళ్ళకి తర్వాత మ్యాచ్ చూస్తే ఏంట్రా బాబు ఏం ఆడుతున్నారు వీళ్ళు అనిపిస్తుంది. అంత డల్గా అనిపించింది మ్యాచ్. ముందు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసి ఆ తర్వాత వాళ్ళ మీద మిగతా వాళ్ళు వాడిన వాళ్ళు కూడా నిన్న ఎస్ఆర్హెచ్ మీద ఆర్ఆర్ వాళ్ళు చాలా బాగా ఆడారు, వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. అలాంటి మ్యాచ్ చూసిన తర్వాత వాళ్ళు కూడా దాదాపు 240 చిల్లర కొట్టేశారు. సో అలాంటి మ్యాచ్ చూసిన తర్వాత నిన్న 155కే చాప చుట్టేసిన ముంబై పరిస్థితిని చూస్తే ఈ అండ్రబాబు బాబు అసలు ఈ మ్యాచ్ ఏంటని తలకాయ నొప్పి వచ్చినంత పరిస్థితి. అంటే ఏ రేంజ్కి వెళ్ళిపోయాం మనం. T20లో అసలు 200 ఉంటే తప్ప అసలు మనం మ్యాచ్ చూడలేని పరిస్థితి లాగా అయిపోతున్నాయి. అలా తయారు చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో చూద్దాం. అయితే ఏంటంటే ముంబై ఏదో బ్రహ్మాండంగా ఆడతారనుకుంటే రోహిత్ శర్మ మొదట్లోనే చాప చుట్టేసాడు. అలాగే ఇంకొక ఓపెనర్ కూడా ఇమ్మీడియట్గా రికల్టన్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. వీళ్ళిద్దరిని అహ్మద్ బాగా 2 వికెట్లు ఫస్ట్ తీసి బాగా దెబ్బ కొట్టాడు. వీళ్ళిద్దరిని ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరిని దెబ్బ కొట్టాడు అనుకుంటే, కానీ ఆ తర్వాత నుంచి కాస్త కోస్త జాక్స్ 11, సూర్యకుమార్ యాదవ్ 29, తిలక్ వర్మేమో ఒక 31. అంతే, అందరూ చిన్నవి. ఎవరో కూడా గట్టిగా 50 కొట్టిన వాళ్ళు లేరు. అసలు చూస్తే 50 కొట్టిన పెద్ద పోటుగాడు ఎవరు లేరు. అలాంటి పరిస్థితి. మొత్తం 155కి చాప చుట్టేశారు. అయితే వీళ్ళలో అహ్మద్కే 3 వికెట్లు వచ్చినాయి, కానీ నూర్ అహ్మద్కి 4 వికెట్లు వచ్చినాయి. ఇద్దరు అహ్మదులు కలిసి. అయితే ఒకళ్ళేమో మన ముందు తీసిన ఫాస్ట్ బౌలర్ అహ్మద్ ఏమో ఈ కాశ్మీర్ అతను అనుకుంటా, కానీ ఈ నూర్ అహ్మద్ ఏమో ఆఫ్ఘనిస్తాన్. ఏదైనా కానీ ఈ అహ్మద్లు ఇద్దరు కలిసి ఒకళ్ళు ఒక 4 వికెట్లు, ఒకళ్ళు ఒక 3 వికెట్లు తీశారు. సో వీళ్ళతోనే అయిపోయింది ఆట. అసలు నూర్ అహ్మద్ని అయితే అసలు ఆడలేని పరిస్థితే కనబడుతుంది. అసలు అతన్ని కొట్టాలంటే కూడా కొట్టడానికి ధైర్యం కూడా చేయలేని పరిస్థితి అయిపోయింది ముంబై ఇండియన్స్ పరిస్థితి. సో పెద్ద బ్యాట్స్మెన్ అనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. తిలక్ వర్మ చేతులు ఎత్తేసాడు, సూర్యకుమార్ యాదవ్ చేతులు ఎత్తేసాడు, అందరికన్నా ముందే మన రోహిత్ శర్మ చేతులు ఎత్తేసాడు. సరే ఫారిన్ ప్లేయర్లను పెట్టుకుంటే రికల్టన్ చేతులు ఎత్తేసాడు, జాక్స్ చేతులు ఎత్తేసాడు. ఇక వరుస పెట్టి వీళ్ళందరూ చేతులు ఎత్తేసి మొత్తానికి 155కి చాప చుట్టేసిన తర్వాత వీళ్ళు బ్యాటింగ్ వచ్చి వీళ్ళు ఏమైనా పోనీ అద్భుతంగా ఆడారంటే ఒక్క రచిన్ రవీంద్ర బాగా ఆడాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నిలబడి ఆడాడు. అంటే 155 స్కోర్ ఉంది కదా, పెద్దగా 6లు కొట్టాల్సిన పరిస్థితి లేదు, పెద్దగా 4లు కొట్టాల్సిన పరిస్థితి లేదని చాలా కూల్గా ఆడాడు. మామూలుగా అతను ఆడే స్టైల్ కన్నా డిఫరెంట్గా రచిన్ రవీంద్ర ఆడాడు. సరే రచిన్ రవీంద్రతో పాటు డేవిడ్ కాన్వాయ్ ఓపెనింగ్ వస్తాడనుకుంటే డేవిడ్ కాన్వాయ్ని పక్కన పెట్టారు. ఇద్దరిని ఒకే దేశానికి సంబంధించిన ఇద్దరిని పక్కన పెట్టాలి అన్న రూల్ ఏమైనా ఉందో ఏంటి, నాకు అర్థం కాలేదు. ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? ఎస్ఆర్హెచ్ వాళ్ళు, నువ్వు వద్దుపోరా బాబు, నువ్వు సరిగా ఆడట్లేదు, 2 సీజన్ నుంచి నువ్వు సరిగా ఆడట్లేదు, నువ్వు మాకు వద్దని పంపించేసి త్రిపాఠిని పెట్టుకుని
ఆ త్రిపాఠి మామూలుగా ఎస్ఆర్హెచ్కే ఎక్కడో 3rd డౌనో 4th డౌనో వస్తాడు. అలాంటి త్రిపాఠిని తీసుకొచ్చి ఓపెనింగ్లో పెట్టారు. మరి ఇదేమి మరి ప్లానింగ్ నాకైతే అర్థం కాలేదు. పోనీ పెట్టుకున్నారు, పెట్టుకుంటే పోనీ బాగా ఆడా అంటే చేతి ఇలా ఊపడం తప్ప ఆడిందేమి లేదు. సో త్రిపాఠి ఫస్ట్లోనే చేతులు ఎత్తేసాడు. అయినా సరే పక్కన నుంచి రవీంద్ర స్టాండర్డ్గా ఆడుతున్నాడు. కానీ 1 డౌన్లో వచ్చిన కెప్టెన్ గైక్వాడ్ ఏమాత్రం క్యాప్టెన్సీ తన మీద ప్రభావం చూపించలేదు. తను చాలా ఫ్రీగా ఆడాడు, మంచి షాట్లు కొట్టాడు, ఫ్రీ ఫ్లోయింగ్ షాట్లు కొట్టాడు, చాలా ఈజీగా కనబడేలాగా షాట్లు కొట్టాడు. గైక్వాడ్ బాగా ఆడిన తర్వాత నుంచి మాత్రం మిగతా వాళ్ళందరూ గైక్వాడ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మొత్తం అందరూ మళ్ళీ బొంబాయి లాగానే చాపచుట్టుడు కార్యక్రమం మొదలెట్టాడు. దుబేని పెట్టారు, శుభం దుబే 9కి అవుట్. దీపక్ హుడాని పెట్టారు. దీపక్ హుడాని ఇంకా లోయర్ డౌన్లో తీసుకోవాల్సిన మరి పైన తీసుకొచ్చి పెట్టారు. మరి అతనేమో 3కి అవుట్. శ్యామ్ కరణ్ని పైన తీసుకొచ్చి పెట్టారు. జడేజా కన్నా ముందు శ్యామ్ కరణ్ని పెట్టారు. అతనేమో 4కి అవుట్. జడేజా ఎప్పుడో లాస్ట్లో వచ్చి సరే 17 రన్స్ చేశాడు. ఆఖరిలో పాపం ధోని రావాల్సి వచ్చింది. సరే అది కూడా రన్అట్ అయ్యాడు. జడేజా రన్అట్ అవ్వడం అనేది చాలా రేరుగా చూస్తాం. జడేజా కానీ, ధోని కానీ, లేదంటే విరాట్ కోహ్లీ కానీ ఇట్లాంటి వాళ్ళు రన్అట్ అవ్వడం చాలా రేరుగా కనబడుతుంది. అలాంటిది నిన్న రన్అట్ అయ్యాడు. సరే ధోని వచ్చాడు కానీ పెద్దగా స్కోర్ కొట్టడానికి అవకాశం లేదు. అవతల స్కోర్ అయిపోయింది అప్పటికే. సో ఇది పరిస్థితి. కొన్ని ఏళ్లలో బౌలింగ్ ఎవరు బాగా చేశారంటే మన వాడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సత్యనారాయణ రాజు అని తెలుగు అతన్ని పెట్టుకున్నారు కానీ చాలా డిసప్పాయింట్ చేశాడు. పెద్దగా బౌలింగ్ ఆకట్టుకునేంత బౌలింగ్ స్వింగ్ చేయడం కానీ, లేదంటే యార్కర్లు వేయడం కానీ, లేదంటే కట్టర్లు వేయడం కానీ ఇలాంటివి ఏమి చేయకుండా రొటీన్ బౌలింగ్ చేశాడు సత్యనారాయణ రాజు. నిజంగా సత్యనారాయణ రాజుకి అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించాను నేను. అరే భలే ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే బూమ్రా లేని టైంలో సత్యనారాయణ రాజుకి ఇచ్చారు అంటే బూమ్రా ప్లేస్లో రీప్లేస్మెంట్గా సత్యనారాయణ రాజు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత బాగా వేయాలి, మంచి వచ్చిన అవకాశాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలి. మరి అతను ఏమి పెద్దగా ఉపయోగించుకోలేదు మరి దాన్ని. కానీ అతను ఉపయోగించుకోలేదు కానీ ఈ పుత్తూర్ అని ఒక అతను వచ్చి బౌలింగ్ వేసాడు. స్పిన్నర్, చిన్న కుర్రాడు స్పిన్ వేసాడు, యంగ్స్టర్. అద్భుతంగా బౌలింగ్ వేసి 3 వికెట్లు తీశాడు. ఆ 3 వికెట్లు తీయడం కూడా ఏదో ఆషామాషిగా తీయటం కాదు. చాలా అది లో స్కోరింగ్ మ్యాచ్లో ఎంతని కంటైన్ చేయగలరు? ఆల్రెడీ అప్పటికే కొట్టేశారు చాలా వరకు. ఇతను వచ్చేసరికి అవతల బ్యాట్స్మెన్ ఏమో అప్పటికి గైక్వాడ్ బాగా ఆడుతున్నాడు. అలాంటి టైంలో చాలా ధైర్యంగా బౌలింగ్ వేసాడని చెప్పాలి. చిన్న పిల్లాడైనా కూడా చాలా బాగా ధైర్యంగా అవతల ఉన్నవాళ్ళు సీనియర్ బ్యాట్స్మెన్లు, వేరే దేశాలకు సంబంధించిన చాలా పేరున్న బ్యాట్స్మెన్లు అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా స్లోగా, చాలా కన్సిస్టెంట్గా మంచి స్పిన్ బౌలింగ్ వేసాడు, మంచి చైనామెన్ బౌలింగ్ వేసాడు. మంచి ఫ్యూచర్ అయితే నాకైతే కనబడుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక గైక్వాడ్ని కూడా అవుట్ చేసింది పుత్తూరే అవుట్ చేశాడు. ఈ అవుట్ చేసిన వాళ్ళలో గైక్వాడ్ ఉన్నాడంటే చూడండి, అంటే అప్పటిదాకా బ్రహ్మాండంగా ఆడుతున్న గైక్వాడ్ని అవుట్ చేశాడు. ఆ ఇమీడియట్ నెక్స్ట్ ఓవర్లో దుబేని అవుట్ చేశాడు, శుభం దుబేని అవుట్ చేశాడు. ఆ నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ ఆ క్యాచ్ ఒకటి పెట్టాడు, మంచి క్యాచ్. సత్యనారాయణ రాజు హుడాని కూడా అవుట్ చేసింది పుత్తూరే. సో ఇలా వరుసగా 3 అవుట్ చేసి చెన్నైని బాగా గట్టి దెబ్బ కొట్టాడు. కాకపోతే ఏంటంటే స్కోర్ తక్కువ ఉంది కాబట్టి చెన్నై ఈజీగా గెలిచింది అనుకోండి, అది వేరే విషయం. సో ఈ మొత్తం మ్యాచ్లో చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. ఓన్లీ ఈ పుత్తూర్ బౌలింగ్ చాలా బాగా వేయటం అనేది మంచి విషయం. సరే నూర్ అహ్మద్ ఎలాగా మంచి బౌలర్ అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మనకి ఐపీఎల్ మనం అసలు పెట్టుకున్నదే ఇండియాలో కొత్త టాలెంట్లన్నీ బయటికి తీసుకురావడం కోసం ఐపీఎల్ని పెట్టాం. సో ఈ పుత్తూర్ అనే అతను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనందరం జాగ్రత్తగా గమనించాల్సిన బౌలర్ అవుతాడు. మంచి బౌలర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి స్టార్టింగ్ వచ్చింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి మిగతా మ్యాచ్ల్లో కూడా మంచి బౌలింగ్ వేసాడంటే మాత్రం ఎక్కువ రోజులు పట్టదేమో. ఇండియా టీం తలుపులు తట్టడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది ఈ మ్యాచ్కి సంబంధించి. ఇక అసలు ఈరోజు జరగబోయే ఎల్ఎస్జీ వర్సెస్ ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సంగతి చూస్తే ఇది ఆల్మోస్ట్ రిషబ్ పంత్ వర్సెస్ కేఎల్ రాహుల్ మ్యాచ్ లాగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు ఎల్ఎస్జీకి గతంలో క్యాప్టెన్ చేసింది కేఎల్ రాహుల్ చేశాడు. కేఎల్ రాహుల్ని చాలా అవమానం చేసి
ఆ టీం మేనేజ్మెంట్ బయటికి పంపించేయడం జరిగింది. అతను కూడా బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అసలు క్యాప్టెన్ చేస్తాడనుకుంటే అసలు నాకు ఈ క్యాప్టెన్సీనే వద్దు బాబు, నేను అసలు బ్యాటింగే చేసుకుంటాను, సింపుల్గా ఉంటానని చెప్పి అంత ఇదిగా ఉన్న కేఎల్ రాహుల్కి ఇవాళ తనను అవమానించిన ఎల్ఎస్జి టీం మీద ఎదురుకుండా ఆడే అవకాశం వచ్చింది. తనని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. వాళ్ళ మీద నన్నే అవమానిస్తారా మీరు, మీకు ఒక గుణపాఠం నేను చెప్తాను అని ఆడే అవకాశం మళ్ళీ కేఎల్ రాహుల్కి ఈరోజు మ్యాచ్లో ఉంది. సో ఇది కేఎల్ రాహుల్ వర్సెస్ ఎల్ఎస్జినా, కేఎల్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్? ఎందుకంటే కేఎల్ రాహుల్ వర్సెస్ ఎల్ఎస్జి అంటే ఆ టీమ్ మేనేజ్మెంట్తో వచ్చిన గొడవ. అట్ ది సేమ్ టైం కేఎల్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్, ఎందుకంటే ఇండియా టీంలో కూడా వీళ్ళిద్దరు ప్లేస్మెంట్ గురించే పెద్ద గొడవ అవుతుంది. రిషబ్ పంత్ని పెట్టుకోవాలి, ఇద్దరు కీపర్లు అయిపోయారు. రిషబ్ పంత్ని పెట్టుకోవాలా, కేఎల్ రాహుల్ని పెట్టుకోవాలా అనేది కొంచెం డౌట్గా ఉంటుంది. మొన్న కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో రిషబ్ పంత్ కన్నా కూడా కేఎల్ రాహుల్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు. టెస్టుల్లో మాత్రమే రిషబ్ పంత్కి అవకాశం ఇస్తున్నారు. మొన్న వన్డేల్లో చూస్తేనేమో కేఎల్ రాహుల్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం T20లోకి వచ్చేసరికి సంజు శాంసన్కి ప్రిఫరెన్స్ వస్తుంది. సో రిషబ్ పంత్ ఇప్పుడు తను మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రూవ్ చేసుకుని, లేదు 3 ఫార్మాట్లకి నేను పనికొస్తానని రిషబ్ పంత్ ప్రూవ్ చేసుకోవాల్సిన టైము, అది కూడా తన అపోనెంట్ కేఎల్ రాహుల్ కన్నా నేనే బెటర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి టైము. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న అంటే ఫ్రెండ్లీ రైవలరీని అనుకోండి, కానీ వీళ్ళిద్దరికి మధ్య ఇప్పుడు రైవలరీ ఎలా ఉంటుంది, ఎవరు బాగా కీపింగ్ చేస్తారు? ఇద్దరు ఒకే మ్యాచ్లో ఆడుతున్నారు. సో ఇద్దరిలో ఎవరు బాగా కీపింగ్ చేస్తారు, ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తారు అనేది ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్ అంశం. సో ఇది ఎల్ఎస్జి వర్సెస్ కేఎల్ రాహుల్, ఎల్ఎస్జి వర్సెస్ రిషబ్ పంత్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే కేఎల్ రాహుల్ అసలు ఆడతాడా అనేది ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే అతనికి ఏదో పిల్లలు పుట్టే టైం, ఆ భార్య పిల్లల్ని కంటానికి రెడీగా ఉన్నట్టుంది, ఆ డేట్లు ఏవో ఉన్నట్టున్నాయి. ఒకవేళ బాబు పుట్టారు, ఇంకా ఇమీడియట్గా డెలివరీ టైం అయింది అంటే కనుక 1-2 మ్యాచ్లు ఆడకపోవచ్చు అని అంటున్నారు. బట్ ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఆడితే మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రిషబ్ పంత్ వర్సెస్ కేఎల్ రాహుల్, అలాగే కేఎల్ రాహుల్ వర్సెస్ ఎల్ఎస్సి. ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్లు, ఎల్ఎస్సికి సంబంధించిన ఫాస్ట్ బౌలర్లు అందరూ కూడా మొత్తం ఫిట్నెస్ సమస్యలతోటి చాలామంది అసలు ఆటలో లేకుండా పోయారు. దాంతో అసలు ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్సే తగ్గిపోయినాయి ఎల్ఎస్సికి. ఇక వాళ్ళ బ్యాటింగ్లో ఏదో బ్యాటింగ్ ఎవరు చేస్తే వాళ్ళ మాట మీద ఆధారపడాల్సింది తప్ప ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ లేకుండా పోయినాయి. చూస్తే మొహిసిన్ ఖాన్ ఫాస్ట్ బౌలరు, ఫిట్నెస్ లేదు, మ్యాచ్ ఆడడం కష్టం. మయాంక్ యాదవ్ ఫిట్నెస్ లేదు, ఇతను పగలేడు. తర్వాత ఇంకొకళ్ళు ఆవేష్ ఖాన్ కూడా లేడు, అలాగే ఆకాష్ దీప్ లేడు. మొత్తం అందరూ ఫిట్నెస్, మొత్తం ఎంతమంది ఫాస్ట్ బౌలర్లను పెట్టుకున్నారో ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. అందరూ ఫిట్నెస్ సమస్యలతోటి ఆడలేని పరిస్థితి. పైగా అందరూ మంచి ఫాస్ట్ బౌలర్లే. ఇండియాకి ఆడిన ఫాస్ట్ బౌలర్లు, ఇండియాకి ఆడతారు అనుకుంటున్న ఫాస్ట్ బౌలర్, అలాంటి వాళ్ళని పెట్టుకుని చివరికి ఎవరు ఫిట్నెస్ లేక చివరికి మళ్ళీ శార్దుల్ ఠాకూర్ని తీసుకొచ్చి పెట్టారు. మరి శార్దుల్ ఠాకూర్ని మొహిసిన్ ఖాన్ ప్లేస్లో పెట్టారు. శార్దుల్ ఠాకూర్ ఏమాత్రం తను ప్రూవ్ చేసుకుంటాడనేది చూడాలి. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ కూడా ఈ మధ్యకాలంలో సరైన పెర్ఫార్మెన్స్ లేక అతను కొనేవాడే లేకుండా అయిపోయింది. ఇప్పుడు మన మెగా యాక్షన్లో ఎవరు కొనకపోతే చివరికి మళ్ళీ వీళ్ళందరూ ఫిట్నెస్ లేదు కాబట్టి మళ్ళీ ఆ ప్లేస్లో ఒకరిని తెచ్చుకోవాలి కాబట్టి శార్దుల్ ఠాకూర్ని తీసుకొచ్చారు. ఒకప్పుడు 10 crores దాకా పలికిన శార్దుల్ ఠాకూర్ యాక్షన్లో ఈరోజు అసలు అతన్ని తీసుకోలేని పరిస్థితి. సో తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు శార్దుల్ ఠాకూర్కి ఉంది. కేవలం శార్దుల్ ఠాకూర్ మీదే ఆధారపడి బౌలింగ్ అంతా, ఫాస్ట్ బౌలింగ్ అంతా ఆధారపడి ఎల్ఎస్జి ఈ ఐపీఎల్లో తలపడాల్సిన పరిస్థితి. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇంకోటి ఢిల్లీ క్యాపిటల్స్కి అక్షర్ పటేల్ ఇప్పుడు క్యాప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి అక్షర్ పటేల్ తను క్యాప్టెన్సీలో తను ప్రూవ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇటేపు రిషబ్ పంత్ ఏమో నిన్నటిదాకా ఢిల్లీ క్యాపిటల్స్కి లాస్ట్ టైం దాకా ఢిల్లీ క్యాపిటల్స్తోనే ఉన్నాడు, ఢిల్లీ క్యాపిటల్స్కి క్యాప్టెన్సీ చేశాడు. ఇప్పుడు ఎగనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ఎల్ఎస్జి తరపున ఆడుతున్నాడు. సో రిషబ్ పంత్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది? నిన్నటిదాకా తను క్యాప్టెన్సీ చేసిన టీం మీద ఇప్పుడు తను వేరే టీం క్యాప్టెన్సీ చేస్తూ ఆడడం అనేది ఎలా ఉంటుంది? అక్షర్ పటేల్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తున్నాడు, తను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు తన క్యాప్టెన్సీ అనేది. తర్వాత ఇందులో మిచెల్ స్టార్క్, ఢిల్లీ తరఫున మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ఫ్రేజర్ మెర్గుక్, స్టబ్స్, డూప్లెసిస్ మంచి టీం ఉంది. కాకపోతే ఎల్ఎస్సికి వచ్చేసరికి ఫాస్ట్ బౌలింగ్ లేదు. రిషబ్ పంత్ ఏమో క్యాప్టెన్గా ఉన్నాడు. మనం చూడవలసిన వాళ్ళలో వెస్టిండీస్ ప్లేయర్ పోరన్,
అతను కూడా కీపింగ్ చేస్తాడు, రిషబ్ పంత్ కీపింగ్ చేస్తారు, ఇద్దరు ఎవరో ఒకరు కీపింగ్ చేస్తారు అనుకోండి. మిల్లర్ ది కిల్లర్ ఉన్నాడు. అలాగే మిచెల్ మార్ష్ ఉన్నాడు, కానీ మిచెల్ మార్ష్ ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు, బౌలింగ్ చేయడం అంటున్నారు. అతనికి కూడా ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి. సో ఓన్లీ బ్యాటింగ్ చేయడానికి ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్, క్రికెట్ మేనేజ్మెంట్ పర్మిషన్ ఇచ్చింది అని అంటున్నారు. అలాంటప్పుడు ఆల్రౌండర్ కాకుండా ఓన్లీ బ్యాట్స్మెన్గా ఆడాలి. ఓన్లీ బ్యాట్స్మెన్గా ఆడాలంటే సరే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఆడేసి కూర్చుంటాడేమో, బహుశా చూడాలి. మరక్రమ్ ఉన్నాడు, మరక్రమ్ ఎలా ఆడతాడు. సో ఇది పరిస్థితి. ఓవరాల్గా ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఏమో ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా బలంగా ఉంటే, ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్లో లేని ఎల్ఎస్జి ఇప్పుడు ఈ రెండు తలబడబోతున్నాయి. రెండిట్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. నిన్న చూసాం, అబ్బో బొంబాయి ఏదో ఆడేస్తుంది అనుకుంటే చివరికి తుస్సుమనిపించారు. అలాగా ఇప్పుడు ఢిల్లీనా ఎల్ఎస్జీనా ఏదైనా అనుకోవాల్సిన అవసరం లేదు, రెండు కూడా సమానంగానే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఎల్ఎస్జీకి ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ లేకపోవడం వల్ల కొంచెం డౌన్గా కనబడుతోంది. అంత మాత్రం చేత మంచి స్కోర్ కొడితే మాత్రం, బ్యాటింగ్లో మంచి స్కోర్ కొడితే ఉన్న బౌలింగ్ ఆప్షన్స్ తోటే ఏదో రకంగా నెట్టుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం, కేఎల్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వర్సెస్ ఎల్ఎస్జి, రిషబ్ పంత్ వర్సెస్ ఢిల్లీ. అలాగే అక్షర్ పటేల్ తన ఫస్ట్ టైం కెప్టెన్గా చేస్తున్నాడు, ఎలా ప్రూవ్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఉన్నాయి. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మాత్రమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై.